అల్లు అర్జున్ గారి ప్రవర్తన వల్ల నష్టం ఎవరికంటే అల్లు అర్జున్ గారికేనే చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే అప్పుడెప్పుడో ఒక ఫంక్షన్‌లో ఆడియో ఫంక్షన్ అనుకుంటది. దువ్వాడ జగన్నాథం ఆడియో ఫంక్షన్ అట్టుంది అది. నాకు కరెక్ట్‌గా గుర్తయితే లేదు గానీ, కొంతమంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పు అంటే చెప్పను బ్రదర్, చెప్పను బ్రదర్, చెప్పను బ్రదర్ అని పదే పదే అన్నాడు. అప్పటి నుంచి రగులుకుంది. ఏది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, అటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి. అప్పటి నుంచి రగులుకుంటూ చిలికి చిలికి గాలివానలాగా మారింది. గాలివాన కాదు, పెద్ద తుఫానుగా మారింది ఈ యొక్క వ్యవహారం అనేది. ఈ మధ్యకాలంలో ఏపీలో ఎలక్షన్లో ఉన్న టైంలో తన ఫ్రెండ్కు సపోర్ట్ చేసి, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయటం వల్ల అక్కడ నుంచి ఇంకా మరీ అసలు ఒక ఫీక్స్కి వెళ్ళిపోయిందనమాట. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, ఇటు మెగా ఫ్యాన్స్కి. అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మద్దతు పలకటం వల్ల అక్కడి నుంచి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, అట్లాగే మెగా ఫ్యాన్స్కి పచ్చిగడ్డి చేస్తే బగ్గుమనే విధంగా రగులుకుంటూనే వస్తుంది. అదే అయిపోయింది కదా అనుకునే సమయంలో, అంటే సద్దు మందుగుతుందిలే అనుకునే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అంటే అతను ఒక నాయకుడు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం, ఒక 5 శాఖలకు మంత్రి, ఒక రాజకీయ పార్టీకి మళ్ళీ అధ్యక్షుడు. ఇన్ని ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. అదేం మాట? ఏమన్నారు? ఒకప్పుడు అడవిలను కాపాడే విధంగా సినిమాలు వచ్చాయి. అడవులను కాపాడుతూ ఎవరన్నా స్మగ్లింగ్, అంటే అడవిలో ఉన్న సంపదను ఎవరన్నా స్మగ్లింగ్ చేస్తూ ఉంటే, దొంగతనంగా ఏమైనా టేక్ అని ఇంకా వగేరా దాంట్లల్లా సంపద ఉంటుంది కాబట్టి, అట్లాగే దాంట్లో ఉన్న జంతువుల్ని కాపాడుతూ అడవిని సంరక్షించిన వాడు హీరోగా చేసేవాళ్ళు. అంటే కథలు అలా ఉండేవి. రాను ఇప్పటి కథలు ఎలా మారినాయి అంటే, అడవిలో ఉన్న సంపదను మొత్తం ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలి, ఏ విధంగా దొంగతనం చేయాలి, ఏ విధంగా ఆ సంపదను మొత్తం తీసుకెళ్ళిపోయి అమ్ముకోవాలి, అంటే ఒక దొంగ హీరోలాగా ఒక స్మగ్లర్ పాత్రలో వేస్తున్నారు ఇప్పటి కథలు, ఇప్పటి హీరోలు కొంతమంది అని చెప్పిండు. దానికి తగునమ్మా నన్నే అంటుండని చెప్పి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ చేశారు, బాగా ట్రోల్స్ చేశారు. చివరికి ఏమైంది? అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మళ్ళీ వారు మొదలైంది. ఎంతవరకు దారి తీస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వాస్తవమే, అలా హీరోలు తీసే సినిమాలు వాస్తవమే. అది బన్నీ గారినే ఎందుకు అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, తమిళంలో వచ్చాయి, మలయాళంలో వచ్చాయి, కన్నడంలో వచ్చాయి, తెలుగులో వచ్చాయి, హిందీలో వచ్చాయి, హాలీవుడ్లో వచ్చాయి. ఇట్లాగా ఏ భాషలో రాకుండా ఉన్నాయి? అడవిలను కాపాడే పాత్రలు ఉన్న హీరో సినిమాలు వచ్చాయి, అడవిలో ఉన్న సంపదను మొత్తం స్మగ్లింగ్ చేసే ఆ విధమైన పాత్రలు కూడా వచ్చాయి. ఎందుకు రాలేదు? చాలా సినిమాలు వచ్చాయి, హీరోలే చేసిన సినిమాలు వచ్చాయి. ఆయన ఏంటంటే ఆయన ఒక ప్రజానాయకుడు కాబట్టి, ఒక 5 శాఖలకు మంత్రి, ఎమ్మెల్యే, ఇటు డిప్యూటీ సీఎం ఏపీ రాష్ట్రానికి. అలా చెప్పాలి. చెప్పకుండా అడవిలను మొత్తం నాశనం చేయండి, అడవిలను మొత్తం స్మగ్లింగ్ చేయండి, అడవిలో ఉన్న సంపదను మొత్తం తీసుకెళ్ళిపోండి అని ఈ విధంగా ఏ నాయకుడు అండు, సామాన్య మానవులు కూడా అంటారు. ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్లు పెట్టడం మొదలేశారు. ఇన్స్టాగ్రామ్లోను, ఇటు యూట్యూబ్లోను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడుతూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టడం మొదలేశారు. కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి. సో అంతటితోని ఏమైనా వదిలేశారా అనుకుంటే, ఈ మధ్య కాలంలో కూడా సుకుమార్ గారు వాళ్ళ ఏదో నిర్మాతగా చేస్తున్న సినిమా అనుకుంటుంది, సుబ్రహ్మణ్యం అనుకుంటా. ఆ సినిమా కోసం అల్లు అర్జున్ గారిని ఆహ్వానించారు. సరే, ఆహ్వానించినప్పుడు ఆ సినిమా గురించి చెప్పి ఆ సినిమాని చూడండి, మన ఫ్యాన్స్ బాగుంటుంది అని చెప్పి ఒక 2 మాటలు అనేది బాగుండేది. కానీ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఈ ఫ్యాన్స్ మధ్యలో గొడవ పెట్టేసేసి సైలెంట్ అయిపోయారు. చివరకు ఏమైందంటే మళ్ళీ అప్పటి నుంచి, అంటే మళ్ళీ కొద్దిగా తగ్గుతుంది వీళ్ళ మధ్యలో గొడవలు అనేది అనుకునే సమయంలో మళ్ళీ అల్లు అర్జున్ గారు వెళ్ళి మాట్లాడింది కాకుండా ఈ విధంగా మాట్లాడేసేసి మళ్ళీ రెచ్చగొట్టారు. రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా ఊరుకుంటారా? ఊరుకోరు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా మళ్ళీ మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమైనా ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. ఇది స్టార్ట్. చివరకు ఎవరు నష్టపోయారు ఈ యొక్క విషయంలో అంటే అల్లు అర్జున్ గారే నష్టపోయారు. ఎలా నష్టపోయారు? ఎక్కడో డిసెంబర్ 6వ తారీఖున పెట్టుకుంటారు తీసుకెళ్ళి డేట్ను. ఆ సినిమా డేట్ అనేది పుష్ప 2 అనేది డిసెంబర్ 6వ తారీఖున పెట్టుకోండి. అంత దూరం అంటే దగ్గర దగ్గర ఇంకొక పుష్ప 2 సినిమా తీసుకెళ్ళి డిసెంబర్ 6వ తారీఖున ఎక్కడ పెట్టుకోండి తీసుకెళ్ళి. అంటే సినిమా పూర్తి చెయ్యాలంటే ఈ పాటకి ఎప్పుడైపోయేది. కానీ ఫ్యాన్స్ మధ్యలో వారు నడవటం వల్ల వీళ్ళిద్దరి ఫ్యామిలీలలో కూడా కొద్దిగా మాటలు యుద్ధం జరగటం వల్ల ఈ ఫ్యాన్స్ మధ్యలో అంటే సినిమా రిలీజ్ అయితే ఈ ఫ్యాన్స్ మళ్ళీ ఏమైనా ఇబ్బంది చేస్తారేమో అనే కారణం ఒకటి. ఇంకొక కారణం అనేది చాలామందికి తెలియదు. అదేంటో ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైంది. చెప్తా. ఈ ఫ్యాన్స్ మధ్యలో వారనేది చిలికి చిలికి గాలి వాన తుఫానులాగా మారిపోయింది. సరే ఇప్పటితోనే వదిలేద్దాం ఇంక ఎందుకు అని చెప్పి ఏమైనా ఊరుకున్నారా? అది లేదు. మన అల్లు అర్జున్ గారు మాట్లాడకపోతే ఈ పాటికి ఈ విషయం అనేది కంట్రోల్ అయిపోయేది. కానీ ఆరిపోయే మంటలల్లో మళ్ళీ ఆయుధ్యం పోసి వెలిగించినట్టు మంట పెట్టినట్టుగా మళ్ళీ ఏదో మాట్లాడటం వల్ల నష్టపోయేది ఎవరంటే అతని సినిమా వరకు ఆయనే నష్టపోతారు, కానీ వేరే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు పైగా కష్టపడి అతను ఆ సినిమా తీస్తుండంటే చాలా కష్టపడే ఉంటాడు. దాంట్లో మాత్రం నో డౌట్ అల్లు అర్జున్ గారు కష్టపడటంలో ఆయన సినిమా మీద పెట్టే దృష్టి ఎంత కష్టమైనా సరే ఆ సినిమాని విలీనమైపోతాడు. అల్లు అర్జున్ గారు ఒక సినిమా తీయాలంటే ఆ క్యారెక్టర్లలో విలీనమైపోతాడు. సో ఇదంతా బాగానే ఉందిలే, కానీ మరి అల్లు అర్జున్ గారు ఏ విధంగా నష్టపోతారు అనుకునేటట్లయితే, ఈ అల్లు అర్జున్ గారు ఇప్పుడు సినిమాని రిలీజ్ చేయాలంటే, పుష్ప 2ని రిలీజ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ సినిమా రిలీజ్ చేయాలంటే ఏ విధమైన అనుమతి? అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏ పెద్ద హీరో సినిమా అయినా కానీ మ్యాక్సిమం ఒక 5 ఆటలు ఆడాలి, ఒక 2 వారాలు దాకో లేదా వారం దాకో అని చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఆ సినిమాకి టిక్కెట్లు రేట్లు పెంచడానికి, ఆ టిక్కెట్ రేట్లు పెంచితే తప్ప వాళ్ళు పెట్టిన ఖర్చు అదేవిధంగా వాళ్ళకి లాభం అనేది హిట్ అయితే మాత్రం వాళ్ళకి లాభం. మరి అనుమతి తీసుకోకుండా 5 ఆటలు ఆడించలేరు, అనుమతి తీసుకోకుండా సినిమా టిక్కెట్లు రేట్లు పెంచలేరు. ఇప్పుడు ఎవరు వెళ్ళి అడగాలి? ఎవరి అనుమతి ఇవ్వాలి? అల్లు అర్జున్ గారి నుంచే వెళ్ళాలి. తర్వాత అనుమతి ఇచ్చేది మాత్రం ప్రభుత్వం. అక్కడున్న ప్రభుత్వం అనేది అనుమతి ఇవ్వాలి. మరి అనుమతి ఇవ్వాలంటే వీళ్ళు వెళ్ళాలి. మరి ఇక్కడ వారు పెట్టుకుంటే, ఇక్కడ గొడవ పెట్టుకుంటే, ఇది సద్దుమనకపోతే ఎలా కుదిరిద్ది? మరి ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్తే తప్ప, ఇక్కడ నుంచి వీళ్ళు అపాయింట్మెంట్ కోరితే తప్ప, అక్కడ మాట్లాడుకుంటే తప్ప, వాళ్ళు ఒప్పుకుంటేనే తప్ప ఇటు సినిమా రేట్లు పెంచలేరు, అటు 5 ఆటలు ఆడించలేరు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎవరు అవసరం అంటే అల్లు అర్జున్ సినిమా టీంకి అక్కడున్న గవర్నమెంటు వాళ్ళ అనుమతి అవసరం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అవసరం పడతారన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే తప్ప ఈ సినిమా రేట్లు పెంచలేరు, అక్కడ 5 ఆటలు కూడా ఆడించలేరు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే దీన్ని గమనించిన అల్లు అరవింద్ గారు ముందాలే జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే అతని కొడుకు సినిమా అనేది నష్టపోతే రేపు పొద్దుటీలు ఇండస్ట్రీలో 5 సంవత్సరాల దాకా కూడా ఈ విధంగా వెళ్ళి ఈ గొడవకి ఫుల్ స్టాప్ అనేది పెట్టకపోతే వీళ్ళు 5 సంవత్సరాలు ఎట్లా ఉంటారు అక్కడ ప్రభుత్వంలో? సరే నెక్స్ట్ మళ్ళీ గెలిచారంటే ఇంకొక 5 సంవత్సరాలు. ఈ గొడవలకు ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టకపోతే నష్టపోయేది అల్లు అర్జున్ గారి అన్న సంగతి ఎరిగిన అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆ అపాయింట్మెంట్ కోసం మంగళగిరిలో అడిగారట. మంగళగిరిలో వచ్చి నేను కలుస్తానండి, నాకు కొద్దిగా అనుమతి ఇవ్వండి, నాకు కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడిగిన తర్వాత ఇంకా అంటే ఇక అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరదలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు పడటం వల్ల విజయవాడలో వరదలు బాగా బీభత్సంగా ఇదయ్యి అక్కడ చాలా నష్టపోతున్నారు, ఇల్లులు పట్టేసేసి చాలా ఇబ్బంది పడటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇంకా దాని గురించి ఏం చెప్పలే. రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. అపాయింట్మెంట్ అడిగిన మాట మాత్రం వాస్తవేలే, కానీ అల్లు అరవింద్ గారు అక్కడ ఆయన ఇంకేమీ దాని గురించి ఏం చెప్పలే.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నష్టపోయి, రైతులు నష్టపోయి, తర్వాత కొంతమంది ఇల్లులు కూడా పడిపోయి, కొంతమంది చాలా ఆస్తిపరంగా చాలా నష్టం అవడం వల్ల వాళ్ళు ఆ విధంగా బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్ గారు ఈ సినిమా కోసం ఒక 3 నెలలు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దీనికి ఫుల్ స్టాప్ పెడితే అనుమతి అనేది తీసుకుంటాం కుదిరిద్దని చెప్పి అల్లు అరవింద్ గారు జాగ్రత్త పడ్డారు. సరే, ఒకవేళ మంగళగిరిలో కుదరకపోతే పవన్ కళ్యాణ్ గారు రామోజీ ఫిలిం సిటీలో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ వరదలు, ఇబ్బంది, బీభత్సం అనేది కొద్దిగా తగ్గిన తర్వాత రామోజీ ఫిలిం సిటీకి ఓజీ సినిమా కోసం కొంత షూటింగ్ అనేది అక్కడ ఉందట పవన్ కళ్యాణ్ గారికి. అయితే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వస్తుండే కాబట్టి ఇక్కడైనా కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అల్లు అరవింద్ గారు అడిగారట. అడిగిన తర్వాత అక్కడ మంగళగిరిలో అయినా లేకపోతే ఇక్కడైనా సరే, ఇక్కడైతే కొద్దిగా ఫ్యాన్స్ అనేది కొద్దిగా మళ్ళీ ఏమైనా ఇబ్బంది కలిగిద్దేమని చెప్పేసి ఎక్కువ శాతం, నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువ శాతం నాకు మంగళగిరిలో అవకాశం ఇవ్వండి, నేను దీని గురించి వచ్చి మాట్లాడాలని చెప్పి అడిగిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకేం స్పందించలేదట, కొద్దిగా అక్కడ బిజీగా ఉండటం వల్ల. సరే, అల్లు అరవింద్ గారు నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అల్లు అరవింద్ గారికి ఇంకొక అవకాశం అనేది ఉంది. ఏ అవకాశం అంటే ఇక్కడ అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ అపార్ట్మెంట్ కానీ ఇవ్వకపోతే ఇక్కడ అల్లు అరవింద్ గారు చేసే నెక్స్ట్ పని ఏంటంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇటు నుంచి పావులు కతుకుదామని చెప్పేసి అల్లు అరవింద్ గారు ప్లాన్ చేశారు. సో ఇక నుంచి ఇప్పటితోనే ఈ గొడవలకు, ఈ ఫ్యాన్స్ వారుకు, ఇసంటి గొడవలకు ఫుల్ స్టాప్ పెడితేనే మంచిదని చెప్పి అల్లు అరవింద్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏ విధంగా స్పందిస్తాడో, అతనికి అవకాశం ఇస్తాడో, అపార్ట్మెంట్కి అవకాశం ఇస్తాడో లేదనేది ఇంకా కొద్ది రోజులలో తెలిసింది. ఇక నుంచి ఈ యొక్క గొడవలకు ఫుల్ స్టాప్ పడే రోజు వస్తుంది. సరే, చూద్దాం ఎంతవరకు పోయిద్ది ఏందనేది. మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేం లేదండి. మంచి వీడియోలు ఇలాగే తెస్తా ఉంటా. మీరు కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి మా వీడియోల మీద, అలాగే లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.